ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని ఆదిత్య డిగ్రీ కాలేజ్ సింగ్ నగర్ బ్రాంచ్ ప్రిన్సిపల్ జగదీశ్వరి వెల్లడించారు. ప్లాస్టిక్ వల్ల కలిగే హాని పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు పర్యావరణ హితకరమైన వస్తువులనే వాడాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే అంశంపై ఆదిత్య డిగ్రీ కళాశాల సింగ్ నగర్ బ్రాంచ్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులచే ఆదివారం అవగాహన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపల్ జగదీశ్వరి హాజరై ర్యాలీని ప్రారంభించారు. ప్లాస్టిక్ వాడకం నిషేధించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జగదీశ్వరి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల మానవాళికే కాక జంతువులకు కూడా హాని కలుగుతుందన్నారు. పర్యావరణ హితమైన జూట్ బ్యాగులను, క్లాత్ బ్యాగులను ప్రజలు వాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా తమ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు జగదీశ్వరి, ప్రిన్సిపల్ ఆఫ్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ సింగనగర్ బ్రాంచ్. ఈరోజు మేము ఎన్ఎస్ఎస్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా విద్యార్థుల ద్వారా మేము ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమం మీద ప్రజల్లోకి అవగాహన తీసుకురావాలని చెప్పి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మా పిల్లలు కూడా ఉత్సాహంతో ఈ ప్లాస్టిక్ నిర్మూలనని చేయడం అనేది ఎంతో ఆనందకరంగా ఉంది. ప్లాస్టిక్ వల్ల ఇప్పుడు ప్రజలకి చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ప్రజలకే కాదు, ఆవులకి అట్లా ప్రాణ నష్టం అనేది, పశువులకి వాళ్ళకి ఆ ప్రాణ నష్టం జరుగుతుంది. అసలు ప్లాస్టిక్ అనేది భూమిలో కరిగిపోవడం అనేది చాలా కాలం పడుతుంది. కాబట్టి దాన్ని మనం ముందుగానే నిర్మూలించి వాళ్ళ ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో మా పిల్లల ద్వారా, మేము ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ అవకాశం ఇచ్చిన మా చైర్మన్ గారికి, నల్లమిల్లి శేషారెడ్డి గారికి, సెక్రటరీ మేడం సుగుణా గారికి, మా అకాడమిక్ డైరెక్టర్ బివిఎల్ నాయుడు గారికి అండ్ మన న్యూస్ ఛానల్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటాం. మై నేమ్ ఇస్ హేమంత్ కుమార్ సార్. అసిస్టెంట్ పిఓగా చేస్తున్నాను ఎన్ఎస్ఎస్ ఈవెంట్కి. మా స్టూడెంట్స్ అందరినీ ఏకగ్రీవంగా కలిపి ప్లాస్టిక్ నివేదించడానికి, బయట ప్రపంచానికి తెలియడానికి ఒక ముందడుగుగా ర్యాలీని నిర్ణయించుకున్నాం. అదే పదంగా మా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి కొన్ని స్లోగన్స్తో వాటితో స్టార్ట్ చేస్తున్నాం సార్. అలా అన్నిటికీ మాకు పర్మిషన్స్ ఇచ్చిన పోలీస్ వాద్యానికి, మా ప్రిన్సిపల్ మేడం గారికి, మీడియా మిత్రులందరికీ, మా యాజమాన్యానికి